తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు కామెంట్ల మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయి. 2 సార్లు ఆయన వివరణ ఇచ్చినా వివాదం సద్దుమణగలేదు. అయితే బ్రాహ్మణులను బీజేపీ వాడుకుని రాజకీయం చేస్తోందని సామేలు అంటుంటే అంశాన్ని వదిలిపెట్టబోమని బీజేపీ భీష్మించుకొని వచ్చింది. ఒక్క సామేలే కాదు, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ సారీ చెప్పాలంటోంది. గాంధీ భవన్ వేదికగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు వేదమంత్రాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం చెలరేగింది. బ్రాహ్మణ సామాజిక వర్గంతో పాటు బీజేపీ నేతలు విషయాన్ని రచ్చ చేశారు. సామేల్ని పార్టీ నుంచి బహిష్కరించాలనే డిమాండ్ రావడంతో కాంగ్రెస్ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. మంత్రి శ్రీధర్బాబు రంగంలోకి దిగి సామేల్ను తీవ్రంగానే మందలించారు. ఆ టైప్ కామెంట్లు పార్టీని ఇరకాటంలో పెట్టాయని తక్షణమే వివరణ ఇవ్వాలని శ్రీధర్బాబు ఆదేశించడంతో సామేల్ మరో వీడియోను విడుదల చేశారు. బ్రాహ్మణులపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. ఆ కామెంట్ల వల్ల బాధపడితే ఆ పదాలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. బ్రాహ్మణులను బీజేపీ వాడుకుని రాజకీయం చేస్తోందని మండిపడ్డారాయన. ఈ విషయం బ్రాహ్మణులు అర్థం చేసుకోవాలన్నారు సామేల్. తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ బ్రాహ్మణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న 12వ తారీఖు నాడు జరిగిన మా కౌంపల్లి సత్యనారాయణ సన్మాన సభలో అది మీకు నేను వాడిన పదం ఏమన్నా బాధ కనిపిస్తే నేను లోపల తీసుకుంటున్నా. కనుక మీ పట్ల కానీ, మీ వ్యవస్థ పట్ల కానీ, మీ సంస్కృతి పట్ల కానీ నాకు అమితమైన గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని నేను ఈనానే కాదు ఏనాటి నుంచో నేను సమాజంలో ఉన్నాను కాబట్టి గౌరవిస్తా. నేను ఇప్పటి గౌరవిస్తా, ఎప్పుడు గౌరవిస్తా. ఎందుకంటే నన్ను ఈ వర్గాల్లో ఉన్న బ్రాహ్మణులు కూడా, ఈ నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణులు కూడా నన్ను చాలా గౌరవిస్తారు. నేను వాళ్ళని గౌరవిస్తా. నా ఇంట వారు నాకు వాళ్ళ దీవెన ఉంది. కానీ సమాజానికి, బ్రాహ్మణ సమాజానికి ఒకవేళ మీరేమైనా బాధపడితే నేను చాలా విచారణ వ్యక్తం చేస్తున్నా, వాపసు తీసుకుంటున్నా నేను. కనుక మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను. అదే క్రమంలో దీన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళు మీ మధ్యలో మా మధ్యలో గ్యాప్ పెంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక దీన్ని గమనించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం. సామేల్ మరోమారు వివరణ ఇచ్చినా బీజేపీ నేతలు మాత్రం ఈ అంశాన్ని వదిలిపెట్టబోమని అంటున్నారు. ఒక్క సామేలే కాదు, మొత్తం కాంగ్రెస్ పార్టీయే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బోడుప్పల్లోని సామేల్ ఇంటిపై బీజేవైఎం నాయకులు కోడిగుడ్లతో దాడి చేశారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఆ పార్టీకి నైతికత ఉంటే సామేల్ను డిస్క్వాలిఫై చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ ఒక్కసారి గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఇవాళ హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. దేవాలయం మీద దాడులు, విగ్రహాలను ధ్వంసం చేయడం, హిందువుల మీద దాడులు. ఇవాళ సాక్షాత్తు గాంధీ భవన్ ముందు ఒక తుంగతుర్తి శాసన సభ్యుడు ఎంత ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేసిరో, ఆయన వ్యాఖ్యలు చేస్తుంటే వేదిక నాయకులు నివారించాల్సింది పోయి సప్పట్లు కొట్టి రాక్షసాన్ని పోతున్నారు. ఇవాళ ఆయన వేరే మతం ఓట్లేదా? నిజమైన క్రైస్తవులు వాళ్ళ వ్యాఖ్యలు చేయాలటువంటి వ్యాఖ్యలు. ఇవాళ ఆయన సంగతి చూస్తాం, ఆయన డిపాజిట్ ఎట్లా వస్తుందో చూస్తాం. ఈసారి తుంగతుర్తిలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నైతికత ఉంటే, ఇంగిత జ్ఞానం వాళ్ళకు నాయకులకు ఉంటే వెంటనే ఆయన డిస్క్వాలిఫై చేయించండి. ఆయన క్రిమినల్ కేసు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు బీజేపీ, మరోవైపు బ్రాహ్మణ సామాజిక వర్గం రంగంలోకి దిగడంతో ఈ ఇష్యూ ఇంకా రగులుతూనే ఉంది. సామేల్తో మరోసారి వివరణ ఇప్పించినా వాళ్లు సంతృప్తి చెందలేదు. సోషల్ మీడియాలో కూడా బాగానే ట్రోల్ అవుతోంది. అయినా ఆ ఎమ్మెల్యేకు కాంట్రవర్సీ ఫస్ట్ టైం కాదు. గతంలో కూడా లంచాలపై ఏవేవో వ్యాఖ్యలు చేసి కెమెరాలకు చిక్కడం అప్పట్లో సంచలనం రేపింది. ఇప్పుడు సున్నితమైన అంశంలో ర్యాష్గా మాట్లాడి కొత్త తలనొప్పులు తెచ్చారు. మరి పార్టీ ఈ ఇష్యూని ఎలా డీల్ చేస్తుందో చూడాలి.